హలో పీపుల్, వెల్కమ్ టు రేణుతో ప్రయాణం. నేను మీ రేణుని. ఈరోజు ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి బాల్కనీ మేకోవర్ చేస్తున్నాం. మేము ఈ హౌస్కి మారి 2 months అయ్యింది. సో బాల్కనీ మేకోవర్ చేద్దాం. అండ్ రిమెంబర్ గాయ్స్, ఇది అండర్ బడ్జెట్ చేస్తున్నాను, అంటే 1000 రూపీస్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ మేకోవర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నా. ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రీన్ వాల్ ప్యానెల్. ఇది నాకు 750 రూపీస్ పడింది. అండ్ ఈ బర్డ్స్ వచ్చేసి 80 రూపీస్ పడినాయి. చాలా క్యూట్గా అనిపించి తీసుకున్న. 80 రూపీస్, సెట్ ఆఫ్ 5 వచ్చాయి. తర్వాత క్రీపర్స్ సెట్ ఆఫ్ 8 తీసుకున్నాను. మాకు బాల్కనీకి ఇటు సైడ్ అటు సైడ్ 2 వాటర్ పైప్స్ వచ్చాయి. సో అవి కవర్ చేయడానికి ఈ క్రీపర్స్ యూజ్ అవుతాయని తీసుకున్నా. అండ్ అది నాకు వచ్చేసి 300 పడింది. తర్వాత ఈ బర్డ్స్ విత్ హౌస్ హ్యాంగింగ్ ఉంది. ఇవి నాకు చాలా నచ్చి తీసుకున్నా. అక్కడక్కడ యాడ్ చేయొచ్చని. ఇది నాకు 140 రూపీస్ పడింది. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ సోలార్ లైట్స్. ఇవి 4 వచ్చాయి. ఇది 250 పడింది. మీకు కౌంట్ చేసుకుంటే అరౌండ్ 1400 అట్లా వస్తుంది. కానీ నేను మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నా కాబట్టి నాకు డిస్కౌంట్ 250 రూపీస్ వచ్చింది. తర్వాత నాకు అమెజాన్లో కూపన్ ఉండింది. సో అది 200. సో అందుకే 1000 రూపీస్లో నా మేకోవర్ అయిపోతుంది. అండ్ ఈ బర్డ్స్ నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నా, ఒక 1 year బ్యాక్. ఎక్కడ తీసుకున్నానో నాకు గుర్తులేదు. తర్వాత ఇక్కడ కమ్స్ రేణు మ్యాజిక్. మీ రేణు మ్యాజిక్ ఉండాలి కదా! సో ఇది నా ఎలిమెంట్. ఇవి నేను మన పూల కుండీలు ఉంటాయి కదా! పూల కుండీల కింద ప్లేట్స్ ఉంటాయి కదా! అవి వేస్ట్‌గా పాడేయడం ఎందుకు అని నేను ఇట్లా పెయింట్ చేశాను. ఒకటి ఇట్లా ఫ్లవర్స్, ఇంకొకటి పిచ్చుక విత్ హౌస్. తర్వాత ఇంకొకటి నా మనసుకి నచ్చి చాలా బాగా వచ్చింది ఆ పెయింట్. 'లిటిల్ హౌస్' మూవీ చూసారా? చాలా బాగుంది కదా మూవీ. అలానే ఈ చిన్న చిన్న లిటిల్ హార్ట్స్ పెయింట్ చేశా. నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. నాకు చాలా క్యూట్‌గా అనిపించాయి ఇవి. తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూద్దాం. ఇది బిఫోర్. చూడండి ఎంత హ్యూజ్ బాల్కనీ ఉందో. చాలా బోరింగ్‌గా, లైవ్లీగా లేదు కదా! సో ఇప్పుడు ఇలా మ్యాజిక్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా, లైవ్లీగా, కలర్‌ఫుల్‌గా ఈ బాల్కనీని మేకోవర్ చేద్దాం. సో నేను బేసిక్‌గా ఈ వాల్‌ని ఎక్కువ హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఫస్ట్ ఈ వాల్ ప్యానెల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఇది గాలికి కింద పడకుండా మన దగ్గర జిప్ బ్లాక్స్ ఉంటాయి కదా! జిప్ బ్లాక్స్‌తో దీనిలోని సెక్యూర్ చేసేస్తున్నాం. థ్రెడ్ అదంతా ఎందుకు, సింపుల్‌గా అయిపోతది అని 4 సైడ్స్ నీట్‌గా ఈ జిప్ బ్లాక్‌తో సెక్యూర్ చేసేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. బాల్కనీకి ఒక కొత్త కలర్ ఇచ్చేసింది. అంటాం కదా, యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అని. నాకు కరెక్ట్‌గా అనిపించింది ఆ కొటేషన్. ఎంత ఎలిగెంట్, ఎంత బ్యూటిఫుల్. ఆ గ్రీనరీ చూస్తుంటేనే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇది ఆర్డర్ పెట్టేటప్పుడు ఎట్లొస్తదో రాదేమో అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్. నెక్స్ట్ ఈ క్రీపర్స్‌ని ఈ వాల్‌కి ఈ వాల్‌కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది కవర్ చేయడానికి. సో మన హైట్‌కి ఆ పైప్ అందదు కాబట్టి వీడియోని కట్ చేసి ఫ్రేమ్‌లోకి మా హస్బెండ్ వచ్చేసి దీన్ని మొత్తం అరేంజ్ చేశాడు నీట్‌గా. హోప్ సో మొత్తం కవర్ అవ్వలేదు అనుకుంటున్నాం. బట్ ఇట్ టర్న్డ్ ఔట్ ప్రిటీ. మేనేజ్ చేసాం. అక్కడక్కడ వైట్ కనిపిస్తూ కూడా చాలా బాగుంది. మాకు డీసెంట్‌గా అనిపించింది, నచ్చింది. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఫిక్స్ చేద్దాము అని స్టార్ట్ చేసాం. రౌండ్ రౌండ్‌గా తిప్పేసి కింద జిప్ బ్లాక్స్‌తో సెక్యూర్ చేసేసాం ఊడిపోకుండా. నీట్‌గా అనిపించింది అటు సైడ్, ఇటు సైడ్. ఇప్పుడు సోలార్ లైట్స్‌ని కూడా ఫిక్స్ చేస్తున్నాం. ఈ సోలార్ లైట్స్ మార్నింగ్ అంతా బాగా సన్‌కి ఛార్జింగే. నైట్ ఇది చెట్ల పైన పెడుతున్నాం. సో నైట్ ఆ లైట్ పడి చెట్లు ఎలివేట్ అవుతాయి అని. సో ఈ సోలార్ లైట్స్ ఫిక్స్ చేసుకోవడానికి మనకి వాళ్ళు అదేమంటారు, ఆహ్, మేకులు కూడా ఇచ్చారు.
కానీ మనకా మేకులు ఇది ఐరన్ రాడ్ గదా! ఆ మేకులు డ్రిల్ చేయలేము అని థ్రెడ్‌తో మొత్తం అరేంజ్ చేసేసాం ఈ డ్రిల్‌కి. నాకు చాలా నచ్చింది. నైట్ వ్యూలో మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ ప్యానెల్‌కి నేను చాలా ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చి ఈ బర్డ్స్. మనకి రియల్ చెట్ల మీద బర్డ్స్ ఉంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తది గదా! సో, ఇప్పుడు మనం రియల్ బర్డ్స్‌ని తెచ్చుకోలేం కాబట్టి ఆర్టిఫిషియల్ బర్డ్స్‌తో అడ్జస్ట్ అయిపోదాం. సో, సింపుల్ డబుల్ టేప్‌తో దీనిలోని అటాచ్ చేసేసాను. ఫ్రీ బర్డ్స్ లాగా ఉండాలి అని ఫ్రీగా వదిలేసాను. ఎనకల స్టిక్‌కి అటాచ్ చేయకుండా. సో, నాకు చాలా అనిపిచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బావుంది. యెల్లో, బ్లాక్, వైట్ ఎవర్‌గ్రీన్ కాంబినేషన్ అక్కడక్కడ పెట్టా. చాలా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి కదా! ఈ హ్యాంగింగ్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేశాను. చాలా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఓవరాల్ లుక్ చూసేయండి. మీకు ఈ లుక్ నచ్చింటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకైతే చాలా ఎలిగెంట్‌గా అనిపిచ్చింది. సింపుల్‌గా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చేసిన ఆర్ట్ వర్క్ ఉంది కదా! సో, దాన్ని ఎలా ప్లేస్ చేయాలి అని చూస్తున్నాం. ఆ వాల్‌కి, ఈ వాల్‌కి అటు సైడ్, ఇటు సైడ్ వాల్‌కి పెడదాం అనుకుంటున్నాం. సో, ఇట్లా సింపుల్‌గా థ్రెడ్‌తో కట్టేస్తున్నాము. మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటది గదా! దాంతో హోల్ చేసేసి మన ఇంట్లో ఉండే నార్మల్ థ్రెడ్‌తోనే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హ్యాంగింగ్ లాగా తయారు చేసాం. నాకు ఇట్లా ఆర్ట్ వర్క్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది చూసేసి ప్రౌడ్ ఆఫ్ యూ రేణు అనిపిచ్చింది. చాలా బాగా వచ్చింది కదా! సో, నాకిట్లా మేకోవర్స్, ఆర్ట్ వర్క్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో, ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి నేనేం మేకులు అవేం కొట్టట్లేదు. సో, ఇక్కడ ఒక టిప్ ఎవరైనా రెంట్ హౌసెస్‌లో ఉంటుంటే మనం మేకులు లేకపోతే డబుల్ టేప్స్ అవి పెడితే పెయింట్ అవి అట్లా పోతాయి కదా! సో, సింపుల్‌గా ఇది కమాండర్స్ అని దొరుకుతది. సో, ఇది మనం వెల్క్రోతో వస్తది. నార్మల్‌గా అటాచ్ చేసుకోవడమే. నేనిక్కడ డెమో చూపిస్తున్నా ఎట్లా అటాచ్ చేసుకోవాలో. మనం తీసినప్పుడు గూడా అస్సలు పెయింట్ ఊడదు. మేమిక్కడ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్‌కన్నిటికి ఇదే యూజ్ చేస్తున్నాం. ఇది బాగా యూజ్ అవుతది. మీరు కావాలంటే వాడొచ్చు. సో, ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ ఎప్పుడు ఏమంటాడంటే, ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంటావు, అది సర్దుతుంటావు, ఇది సర్దుతుంటావు, ఇట్లా మేకోవర్స్ చేస్తుంటావు, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడము, ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకోవడం అంటాడు. బట్ ఐ ఫీల్ ఇల్లనేది మన కంఫర్ట్ జోన్. మొత్తం ప్రపంచంలో ఎక్కడ తిరిగేసి రాని ఇంట్లో ఉంటేనే కదా మనకు ఆ కంఫర్ట్ జోన్ వస్తది. సో, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎట్లొస్తది, నా హ్యాపీనెస్ ఎక్కడుంటదని నాకు ఇల్లు క్లీన్‌గా ఉండడం, క్లీన్ చేసుకోవడం, ఇట్లా మేకోవర్స్ చేసుకోవడం, ఇల్లుని అందంగా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇల్లు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే నా మైండ్ అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. సో, మొత్తం ఇట్లా సెట్ అయ్యాక ఏదో తక్కువైంది అనిపించింది. సో, ఈ స్టూల్ నాకు ఎప్పటినుంచో ఇంట్లో ఉంది. మేము ఐకియాలో తీసుకున్నాము. సో, దాన్ని సెంటర్‌లో పెట్టేసి బుద్ధుడిని మాకు మ్యారేజ్‌లో గిఫ్ట్ ఇచ్చారు ఎవరో. సో, దాన్ని నేను ఇన్ని రోజులు హాల్‌లో పెట్టా. సో, ఇప్పుడు ఈ బాల్కనీకి కరెక్ట్‌గా యాప్ట్ అయితది అనిపించి ఇక్కడ పెట్టేసాను. సో, ఇది నైట్ వ్యూ. మొత్తం సెట్ అయిపోయింది. నాకేదో తక్కువ అనిపించింది. సో, ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి నా దగ్గర ఫెయిరీ లైట్స్ ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ ఫెయిరీ లైట్స్ తీసుకొనొచ్చేసి బుద్ధుడు వెనికిల మొత్తం ఆ ప్యానెల్‌కి అరేంజ్ చేశాను. అసలు ఆ లుక్ చూడ్డానికి ఎంత బావుందంటే చాలా బావుంది. మీరు గూడా చూడ్డానికి రెడీయా? సో, హియర్ ఇట్ ఈస్ చూడండి ఎంత డివైన్డ్ ఫీలింగ్ వస్తుందో. నాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఈవినింగ్ ఒక కప్ కాఫీ తీసుకొని మీరు మీ పార్ట్నర్ ఈ బాల్కనీలో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఇదంతా చూస్తూ, డేలో ఏం జరిగిందో మొత్తం మాట్లాడుకుంటూ అలా ప్లెజెంట్‌గా డేని స్పెండ్ చేయొచ్చు. సో, నాకు చాలా నచ్చింది మేకోవర్. స్టార్టింగ్‌లో చెప్పా గదా! ఇట్లా మ్యాజిక్ చేసినట్టు మారుస్తామని. సో, ఆ వర్డ్ చాలా యాప్ట్ అయితదనిపించింది. నాకొక మ్యాజిక్ చేసింది. బట్ మేము చాలా కష్టపడాం. 3 అవర్స్ పట్టింది మాకు ఈ లుక్ అంతా తీసుకొని రాడానికి. సో, ఇక్కడ నేను చేసిన పెయింటింగ్స్‌లో మీకేది నచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. ఇన్‌కేస్ ఇది ఎలా చేశాను కావాలి అంటే నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను.
నాకైతే హార్ట్ బా నచ్చింది. సో, ఈ వీడియో అంతా ఎలా అనిపిచ్చింది? ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా? నాకు సజెషన్స్ ఇవ్వండి. రియల్ ప్లాంట్స్ ఏవైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని. నా దగ్గర ఆల్రెడీ కొన్నున్నాయి. ఇంకొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏవి యాడ్ చేస్తే బావుంటదో కూడా చెప్పండి. ఇక్కడ యాడ్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క థింగ్ ఔట్ ఆఫ్ లవ్. నేను చాలా ఇష్టపడి కొనుక్కొని యాడ్ చేసుకున్నాను. ఐ హోప్ ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ బాల్కనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అనుకుంటా. నాకు ఈ మేకోవర్ చాలా బా నచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి డెఫినెట్‌గా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జేసుకోవట్లేదు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేణుతో ప్రయాణం. మనకి వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్, బెల్ ఐకాన్ అన్నీ ఉంటాయి. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిలాంటి వీడియోస్ కావాలి అంటే డూ వాచ్ రేణుతో ప్రయాణం. బాయ్ బాయ్.